స్పెషల్ పొజిషన్ ఇన్ బైనరీ మ్యాట్రిక్స్. ఓకే, ఈ ప్రాబ్లంలోని మనకి ఇన్పుట్ అనేది ఒక బైనరీ మ్యాట్రిక్స్ అనేది ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏ పొజిషన్ ఐ అండ్ జే ఈస్ కాల్డ్ స్పెషల్ ఇఫ్ ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది 1 అయితే. సో ఇప్పుడు మనం ఒక ఆప్టిమల్ వే ఆఫ్ అప్రోచ్ని ఫాలో అయ్యి సాల్వ్ చేద్దాం. ఆప్టిమల్ వే ఎలాగనుకున్నారు, ఫస్ట్ సింపుల్గా లెంత్ని తీసుకోండి. లెన్ ఆఫ్ రోస్ యొక్క లెంత్ని m అనుకోండి, కాలమ్ యొక్క లెంత్ని n అనుకోండి. ఆఫ్టర్ దట్ రోస్ అని ఒక అరే తీసుకోండి. ఎన్ని రోస్, m రోస్. కాలమ్స్ ఎన్ని, n కాలమ్స్. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఒకసారి లీనియర్గా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రావర్స్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ 1 అనేది మనం ఫేస్ చేసినట్టయితే, ఇఫ్ మ్యాట్ ఆఫ్ ఐ ఆఫ్ జే ఈక్వల్ టు 1 అయినట్టయితే, మన ఇనీషియల్గా రోస్ అన్నిటిలో మనం 0 చేసుకున్నాం కదా. అండ్ కాలం కూడా 0 చేసుకున్నాం. రోస్ ఆఫ్ ఐని +1 ఇంక్రిమెంట్ చెయ్యి, కాలమ్స్ని +1 ఇంక్రిమెంట్ చెయ్యి. ఇప్పుడు ఏమైంది, మనకు ఫైనల్గా రోస్ కాలమ్స్ ఏమవుతాయి, ఫస్ట్ దాంట్లో 0th ఇండెక్స్లో రోస్ వాల్యూ 1 అవుతుంది, అంతేనా కదా. ఈ రోలో ఏముంది, ఒక 1 ఉంది, సో కౌంట్ 1. ఈ రోలో కూడా 1 ఒకటే ఉంది, ఈ రోలో కూడా 1 ఒకటే ఉంది, సో రోస్ 1 అవుతుంది. కాలమ్స్ ఇక్కడ 2 అవుతుంది. ఫస్ట్ 2, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. ఓకే, మనం ఈ పొజిషన్స్లో ఇంక్రిమెంట్ చేసుకున్నాం కదా. మరి 1 అనేది ఇనీషియల్గా 0s ఉన్నాయి, తర్వాత ఈ పొజిషన్లో మనం ఇంక్రిమెంట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఆన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0కి ఇనీషియలైజ్ చేసుకోండి. తర్వాత సేమ్ ఫర్ లూప్ మళ్ళీ చేసుకొని, ఇఫ్ మ్యాట్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. అండ్ ఇంకా ఏమవ్వాలి, మనం ఆల్రెడీ రోస్ని కాలమ్స్ని చెక్ చేసుకొని స్టోర్ చేసుకున్నాం ఎన్ని 1s ఉన్నాయో అని. ఓకే, రోస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు కాలమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 అవ్వాలి. అయితే సింపుల్గా ఆన్స్ అనేది +1 చేసుకుంటాం, ఆన్స్ని రిటర్న్ చేసుకుంటాం ఫైనల్గా. ఓకే, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.